మోకాళ్ళ లోతులు నీళ్ళలో ఉండిపోయి వాళ్ళ ధాన్యం గింజలైన రోడ్డు మీద పడిపోయి మొరకలు వచ్చేసిన పరిస్థితిలో రెడ్ కార్పెట్ లో వచ్చి అలా 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 గాలిలో చూసి వెళ్ళిపోయేది. ఏం ఉపయోగం కిందకి రాకుండా? అది టైం అండి, రెడ్ కార్పెట్ వేసుకునే టైమా? మీరు మహిళ అయ్యింది, మీరు తిరుగుతా అంటారు. అధికారులు చూస్తారు ఆ పని. సీఎం గారు ఎవరైనా సీఎం గారైనా పిఎం గారైనా అన్ని చోట్ల తిరగలేరు. ఎక్కడికక్కడ అధికారులు ఉంటారు. అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఇలా అయితే మాట్లాడను. మాట్లాడాలండి, సమాధానం చెప్తేనే కదా తెలిసేది ప్రజలకి. మేము చెప్తున్నా, కరెక్షన్ చెప్తున్నామండి మీకు. 10-15 క్వశ్చన్లు అడిగేస్తా ఉంది, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకోలేకపోతే సీఎం గారు 175 నియోజకవర్గాలు తిరగలేరు కదా. అక్కడ లోకల్ యంత్రాంగం ఉంటది, ప్రభుత్వ వ్యవస్థ ఉంటది, ఎమ్మెల్యేలు ఉంటారు. వారు మాట్లాడినంత సేపు ఇదిగో వారు ఏమేమి మాట్లాడారు కదా లిస్ట్ ఆన్ చేసుకున్నా, దానికే నేను ఆన్సర్ చెప్తున్నాను. చేయండి. థ్యాంక్ యూ. ఓపుకుంటే నేను చెప్పిన పాయింట్ పరదాలు కట్టుకుంటే చెట్లు సగం నరికేస్తేనే కానీ సీఎం రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నారు? మరి మీరు విభజన హామీల కోసం ఆగారు. విభజన హామీల కోసం కరెక్ట్ గా ఇదే రోజు ఈవేళ నేను ఒక ఐటమ్ రాయబోతున్నానండి. వేళకి 8వ రోజు. లాస్ట్ వీక్ మా మంత్రి గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ లో యాంబిక్విటీ ఉంది, మీకు ఆ ల్యాండ్ లో క్లారిటీ లేదు. స్వయంగా మీ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు బంధువులు ఎవరో అందులో నా ల్యాండ్ ఉందని క్లెయిమ్ చేశారట. రైల్వే జోన్ బిల్డింగ్లు కట్టుకోవడానికి ఏదైతే ఉన్నదో దానికి మీరు ఎప్పుడు క్లియర్ చేస్తే నేను వచ్చి కొబ్బరిగా కొడతానని అన్నారు. వారం రోజుల్లో క్లియర్ చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. అన్ని చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి ఇలాగే ఉన్నాయి. ఒక ఇష్యూ రేసా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి శ్రద్ధ ఉన్న దాని మీద. మీరు ఇంకొకటి అడిగినా నేను చెప్తాను. ఇప్పుడు నరేష్ గారు మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. నేను అదే చెప్తున్నా అండి. బైఫర్కేషన్ యాక్ట్లో విశాఖకి ప్రత్యేక, ఆంధ్రాకి ప్రత్యేక రైల్వే జోన్ విశాఖకి ఇస్తా అన్నది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చిందా? మళ్ళీ స్థల సేకరణ అనేది ఇంకొక సాకు దొరికిందా మీకు అని అడుగుతున్నా. ఏమండి, ఫండ్స్ ఎలక్ట్ చేసి మీరు బిల్డింగ్ మొదలు పెట్టుకోవడానికి ఇక్కడికి ఇచ్చున్నారు. అవసరం లేని చోట ఇంకా ఫండ్స్ అలొకేట్ చేస్తున్నారండి. అవసరం లేని చోట బీజేపీ అధికారంలో ఉన్న చోట అవసరం లేకపోయినా ఫండ్స్ అలొకేట్ చేస్తున్నారు. అవసరం ఉన్న దగ్గర మీరు ఇచ్చిన హామీని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడానికి 10 సంవత్సరాలు అంటే ఫండ్స్ అలొకేషన్ అంటారు. ఇంకా మేము ఇస్తామని చెప్తున్నారు, ఇంకా ఫండ్స్ అలొకేషన్ అని చెప్తున్నారు. ఏమంటే మీరు బయటకు వెళ్ళి ఏ ఉద్యోగం చేస్తున్నారు, మీ డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి. మీ ఇంట్లో ఇల్లు చూసుకోవాల్సింది మీ భార్య అయి ఉంటే ఆవిడకి డబ్బు ఇచ్చి ఎలా ఖర్చు పెట్టుకోమంటే ఆవిడ గృహిణిగా ఆవిడ ఖర్చు పెట్టుకోవాలి, కానీ అన్ని మీరే చేస్తారా ఏంటి? అదేనండి, మీరు ఇస్తేనే కదా, ఇస్తే వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతా ఉందా? ఎన్నిసార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు? బైఫర్ తెలంగాణకి ఏపీకి సంబంధించిన ఆస్తుల పంపకం కూడా ఇంతవరకు జరగలేదు. 10 సంవత్సరాలు అవుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుందా? నిన్న కృష్ణా వాటర్ పంపకాల్లో కూడా మీరు జోక్యం చేసుకోలేదు. ఈ రాష్ట్ర సీఎంగా చెప్పండి. ఊరికే ఇక్కడ కూర్చొని చెప్తున్నారు. ఈ అనలిస్ట్ అండి వైసీపీ ప్రతినిధి పుణ్యశీల గారు ఉన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించానండి. ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల అవసరాలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది చెప్తాం. మీకు మీరు పాటించాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరే. ప్రజలే మిమ్మల్ని, మాకేం ఇబ్బంది ఏం లేదు. మేము రాజకీయాల్లో నిలబడే వాళ్ళం కాదు, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసేవాళ్ళం కాదు. మీ ఫెయిల్యూర్స్ చెప్తున్నామండి. ఆంధ్ర రాష్ట్రం మీద మీరు మీ ఫెయిల్యూర్స్ చెప్తున్నాం మీకు. అందుకనే కదా మీకు డిపాజిట్ లేకుండా చేసింది. మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదనే నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చారు ఏపీ రాష్ట్ర ప్రజలు మీకు. మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఇవ్వాల్సింది రైల్వే ఎవరో స్టేట్ గవర్నమెంట్. టీడీపీ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా టీడీపీ ఫెయిల్యూరే. కేంద్ర ప్రభుత్వం దలుచుకుంటే తీసుకోలేదా ఆ ల్యాండ్ ని? ఈ రాష్ట్రంలో 2000 ఏమండి
మాణిక్యాలరావు గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఇవ్వనంటే ఇస్తావా తస్తావని వచ్చి ఆయన ఎమ్మెల్యేగా సాధించుకుని ల్యాండ్ ఇచ్చారు, దాని మీద ఎన్ఐటి కట్టారు. ఇవాళ గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వలేదు. కాకినాడలో పెట్రోల్ యూనివర్సిటీ ల్యాండ్ ఎందుకు ఇవ్వట్లేదు? ల్యాండ్ ఇస్తే కదా కట్టేది. సో పుణ్యశీల గారు, ఎందుకని మీరు కోఆపరేట్ చేయట్లేదు? కేంద్రం అడిగినటువంటి దాన్ని ఎందుకు సమకూర్చలేకపోతున్నారు మీరు? మేడం, ముందు నేను చెప్తున్నాను కదా, సార్ చెప్పినట్టు ఆయన ఏదో మమ్మల్ని ఏదో పాపం సపోర్ట్ చేస్తున్నారని అనలిస్ట్ గారిని చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ సారు ముందు వారు ఇవ్వవలసినవి. రీసెంట్లీ ఈ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు, అలాగే ఈ బీజేపీ పురంధరేశ్వర్ గారు మా మీద వేసింది ఎందుకు పాపం ఆయన సపోర్ట్ చేస్తూ నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాస్తే కేవలం ఇన్ని సంవత్సరాల్లో 1,77,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మా నుంచి అప్పు తీసుకున్నాడని ఆవిడ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆవిడ. సో ఈ విభజనకు సంబంధించినటువంటివి ఎంత డబ్బు మీరు మాకు ఇన్ టైంలో ఇవ్వగలిగారో చెప్పిన తర్వాత మా తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వి అగ్రీ. అంతేగాని మీరు చేయాల్సింది ఇన్ టైంలో చేయకుండా లాస్ట్ మినిట్ లో ఇప్పుడు 2 నెలల్లో వారం రోజుల క్రితం రైల్వే మంత్రి గారు వచ్చారు. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఎంత ఇచ్చారంటారు? ఇవ్వలేదు కాబట్టే కదా ఎంత ఇచ్చారని చెప్తున్నా. మీరు చెప్పాలి స్టాటిస్టికల్ డేటా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మేము చేయలేకపోతున్నాం అని చెప్తుంది. ఆ డేటా అదేనండి నేను చెప్తుంది. మీరు చెప్పాలి మేము ఇంత ఇచ్చాము ఈ విధంగా దుర్వినియోగం చేశారనేది మీరు చెప్పాలి ప్రజలకి. లెక్క ఇవ్వండి ఇప్పుడు చెప్తే లెక్క ఇవ్వలేదు. సరే, మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, వాళ్ళు ఎంత ఒక విషయం. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబాటు జిల్లాల కోసం 600 కోట్లు ఇస్తే దానికి లెక్క చెప్పి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామని చెప్తే మళ్ళీ మేము పేపర్లోనే చెప్పారండి. 600 కోట్లు ఊరకు ప్రకటించారు, అంతే రిలీజ్ చేయాల అంత అమౌంట్. మీరు తెలియకపోతే చెప్పండి, అది నేను ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం డేటా మీకు ఇవ్వగలను. ఒక విషయం చెప్తాను, ఊరికి దబాయిస్తే సుఖం లేదండి. 998 కోట్లు పంచాయతీలకు పంపారు, 900 కోట్లు మా కాకినాడ స్మార్ట్ సిటీకి పంపారు, మళ్ళీ 500 కోట్లు పంపారు. సంవత్సరానికి 1100 ఇంచుమించుగా 1000 కోట్లు, 3 ఏళ్ల నుంచి 350 కోట్లు చెప్పిన సెంట్రల్ రిలీఫ్ ఫండ్స్ అనేది ఎమర్జెన్సీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కోసం పంపుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ప్రతి సంవత్సరం 1000 కోట్లు పంపుతారు. ఇవన్నీ కూడా పంపిన లిస్టు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఏ ప్రభుత్వాలు ఉన్నా దానికి సెపరేట్ ఫండ్స్ ఉంటాయి. మనం అడుగుతుంది బైఫర్కేషన్ యాక్ట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇచ్చారా లేదా? ఏమండి, ఆయన చెప్పింది నాకేం వినపడదు, ఎందుకంటే నేనే గట్టిగా మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఇంకా ఆయన కన్నా గట్టిది. నేను చెప్పిందే వెళ్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్పింది కూడా నిజాలు. తప్పులైతే ఆర్టీఐ మీద ఆయన రాసుకుని తెచ్చుకోవాలండి. నా దగ్గర అన్ని నాకు అవసరం లేదంటే మీరు తెచ్చుకోవాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలుగా మీరు చేయాల్సిన పని అది. రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఉండాల్సిన టైంలో మళ్ళీ అప్పు చేసి అయితే రామ్ గారు డౌట్స్ చాలా ఉన్నాయండి, డౌట్స్ ఉన్నాయి చెప్పండి. అయితే ఇక్కడ మేము ఇన్ని నిధులు సమకూర్చాము, లేకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఇన్ని వేల కోట్ల నిధులు వస్తున్నాయని చెప్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీతో పాటుగా అనలిస్ట్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు రీచ్ అవ్వలేదని. బట్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మైండ్లో ఏముందండి? ఎందుకని బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోయింది? ఎందుకంటే గతంలో 10 ఏళ్లుగా మోడీ గవర్నమెంటే అక్కడ ఉంది కేంద్రంలో. మరి రాష్ట్రానికి సంబంధించి ఎందుకని బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోయింది? ఇంతకాలంగా మీరు నిధులు విడుదల చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తోంది అని చెప్పినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో జరిగిపోయే ఎలక్షన్స్ తో చూస్తారు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. ఓకే, ఇన్ని నిధులు ఇచ్చేమో ఇచ్చిన 2014 వరకు 19 వరకు ఇస్తేనే 1% కంటే నోటా కంటే తక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే ప్రజలు మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్ కాదండి నేను చెప్తుంది. 14 వరకు 19 నుంచి మీ గవర్నమెంట్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుందండి? బీజేపీకి పర్సెంటేజ్ ఎంత పెరగబోతోంది? మీరు క్వశ్చన్ అడగండి, నేను అలా మ్యూట్ చేసి కూర్చోమంటే కూర్చుంటాను.
ఆన్సర్ కూడా కావాలి. ఎంత పర్సెంటేజ్ పెంచుకుంది బీజేపీ? కావాలని చేస్తుంటే కావాలని కాదండి, రియాలిటీ ఇది. మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారు. గుర్తిస్తే ఈ పాటికి మీరు వచ్చేవాళ్ళు కదా. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎంతో కొంత కాంపిటేటివ్ ఫైట్ ఇవ్వగలిగారు. ఏపీలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా. అంటే ప్రజలు మీరు ఇచ్చినా కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరా? రామ్ గారు ఇంకో క్వశ్చన్ కి వెళ్తారు. ఏ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయను? అయితే రామ్ గారు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పండి, మీరు చేయగలరా? మీరు కోఆర్డినేట్ చేయగలరా లేదా? లేదండి. ఎస్ రామ్ గారు, ఇక్కడ ఒక ఏకైక క్వశ్చన్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తుంటే మధ్యలో ఇంకో క్వశ్చన్ వేస్తుంటే దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ. బేసిక్ ఏంటంటే బీజేపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ప్రతి చోట కూడా అడ్డుపడుతున్నారు. అయితే వెళ్ళనివ్వకుండా చేస్తోంది ఎందుకు? అక్కడ ఉన్నటువంటి మీకు క్యాడర్ అనేది ఉంటుంది, పర్ఫెక్ట్ బేస్ అనేది, ఒక గ్రౌండ్ అనేది ఉన్న తర్వాత ఒక ప్లాట్ఫామ్ మీరే క్రియేట్ చేసుకుని మీరే చొచ్చుకొని వెళ్ళొచ్చు కదా. కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు ఎందుకు దాన్ని వాయిస్ ని తీసుకెళ్ళలేకపోతున్నారు? చెప్పండి. మీరు చెప్పండి. ఓకేనండి, రెండు కలిపి చెప్పండి. మీ భాగస్వామి పార్టీ అయిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోడీ గారికి, అమిత్ షా గారికి కంప్లైంట్ చేస్తాను, మీ పని చెప్తానని చెప్పారు. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు, ఆయన రామ్ గారికి ఇచ్చేద్దాం. రామ్ గారు చెప్పండి. చెప్పరా? కాదు. అయితే బేసిక్ క్వశ్చన్, 2 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. బీజేపీకి ఎంత మెజారిటీయో లేకుంటే బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయనుకున్నప్పుడు వాయిస్ వినిపించే ప్రయత్నం మీరు చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు, అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఆ క్యాడరే ఇంటింటికి తిరిగి వచ్చి ప్రచారం చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పండి. ఇక ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సీపీ ఇంటరప్టింగ్ మీ స్టాపింగ్ మీ టు ఆన్సర్, బికాస్ వాళ్ళ పార్టీ వారు చెప్పుకుంటారు, మా పార్టీ నేను చెప్పుకుంటాం. న్యూట్రల్ లో ఉన్నామని చెప్పి మేధావులు లాంటి వాళ్ళు వచ్చి మాకు అర్థం పడుతుంటే మాకేం అర్థం అవుతుంది. ఇక్కడ న్యూట్రల్ మేము ప్రజల తరపున అడుగుతున్నామండి. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఏంటి? ఎందుకోసం? మిమ్మల్ని భజన చేయలేం కదా. ప్రజల కోసం మీ పొలిటికల్ పార్టీలు ఏమి అడగని మమ్మల్ని ప్రజల సమస్యలు మా ద్వారా అడిగిస్తున్నారు. ప్రజల వాయిస్ అనుకోవచ్చు కదా. మీకు లేదండి. ఇప్పుడు మీరా ఆయన? ఎస్, అదే తను అక్కడి నుంచి అనుభవించి వచ్చారు కాబట్టి తను అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి మేము కూడా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసేవాళ్ళం. గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళమే. లెఫ్ట్ ఇయర్ కు క్వశ్చన్, రైట్ ఇయర్ కు క్వశ్చన్, ఇదేంటి రెండు చెప్పాలండి. రాజకీయాల్లో క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్లు ఇవ్వాలి. మీరు అలాగే రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయాలండి. పుణ్యశీల గారి దగ్గర నుంచి కూడా ఇంకో క్వశ్చన్ వచ్చేస్తుంది. కామెడీలు కూడా బాగా చేస్తా ఉన్నాయి. రాజకీయాల్లో డెఫినెట్ గా అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు మీ దగ్గర ఉండాలి, ఉంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మేము అన్మ్యూట్ లో ఉంటామంటే ప్రజలు కూడా అన్మ్యూట్ లో ఉంటారు. మాట్లాడద్దు, అబ్జెక్షన్ పెట్టద్దు అంటే అది వారికి నిజంగా మీరు ఇస్తే ధైర్యంగా చెప్పుకోవాలి, మేము ఇచ్చాం. సో మూడో క్వశ్చన్ కూడా వచ్చేసింది పుణ్యశీల గారి దగ్గర నుంచి. పాయింట్ కాదు, అగైన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్. 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే ఆయన కావాలి, రెండో క్వశ్చన్ చేస్తుంటే ఏ క్వశ్చన్ ఆన్సర్ చెప్పను. మీ క్వశ్చన్ తో మేము సాటిస్ఫై అవ్వలేదని, మీ ఆన్సర్ తో మేము సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ మీకు సాటిస్ఫై అయిపోతే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి కాదు, మేము ప్రజలు సాటిస్ఫై చేయడానికి. మేము ప్రజల తరపునే ఉన్నాం, ప్రజల వాయిస్ వినిపించడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాం. తెలకడానికి ఉన్నారు. మీరు అలా అనుకుంటే ప్రజలే గెలుగుతారు. ఏం చేస్తాం? ప్రజల వాయిస్ మీరు కరెక్ట్ చేసుకుంటే మీ పార్టీకి ఉపయోగం. మాకేం ఉపయోగం మాకు తెలుసు, కానీ ఇలా కెలుకులన్నీ కూడా మేము ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని చెప్పారండి. ప్రధాని మోడీ గారు స్థలం ఇవ్వలేదని అక్కడి నుంచి ముందుకెళ్దాము. రామ్ గారు మీరు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి.
సో రైట్ సో ప్రజల నుంచి acceptance ఎలా ఉంది? నేను ముందే చెప్పానండి. నేను 10:30కి నాకు మీటింగ్ ఉందని నేను ముందే చెప్పాను. నేను ఇంకో 5 minutes లో ఎగ్జిట్ అవుతానండి, ముందే చెప్పాను. ఎస్ ప్లీజ్ గారు, రెడ్డి గారికి నేను ముందే చెప్పున్నానండి, కోఆర్డినేటర్ గారు. ఎస్ ప్లీజ్ చెప్పండి. సో ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఎలా ఉంది? ఎందుకని మీ కార్యకర్తలే ఆ క్యాడర్ ని బలంగా చేసుకోలేకపోతున్నారు, గ్రౌండ్ ని పెంచుకోలేకపోతుంది? చెప్పచ్చండి, మళ్ళీ ఆయన Yes, please, మీరు చెప్పండి. ఏమంటే యాక్సెప్ట్ చేయట్లేదని ఎవరు అనుకుంటున్నారు? పాలిటిక్స్ అనేది ఇట్స్ ఎ డైనమిక్ సర్కిల్. బండి చక్రంలో స్పోక్ లాగా ఒక రాత్రిలో ఇలా తిరిగిపోతుందండి. ఇప్పుడు మేము ఎలక్షన్స్ మూడ్ లో, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ ఎలక్షన్స్ మూడ్ లో ఉందా లేదా అనేది, ఆ ఎలక్షన్ మూడ్ ని క్యాప్చర్ చేసుకోవడం కోసమే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో అది మేము చెప్పుకుంటూ వెళ్తూ ఈ ప్రజల కోసం మేమేం చేయగలుగుతాం అనేది చెప్పుకుంటూ వెళ్ళడానికి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దానికోసమే మేము వెళ్తున్నామని చెప్పాం. ఓకే, మీరు ఎంత ఉన్నారా అంత ఉన్నారంటే 2000 మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేకి 2000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటది. ఈ రాష్ట్రం అని కాదు, దేశంలో ఉంటది. సో ఇట్ ఇస్ పాలిటిక్స్ ఆర్ వెరీ వాలటైల్ అండ్ వెరీ డైనమిక్. ఎవ్రీ డే చేస్తూనే ఉంటాం. మాకు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బూత్ లెవెల్ వరకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము. ప్రజలు మాకు ఓట్లు వేస్తారా లేదనేది ప్రజలు మూడు వచ్చినప్పుడు మా వెంట కూడా చూస్తారు, ఓటేస్తారు. 2024 లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో వస్తామని మేము ఆశాభావంతో ఉన్నాం. ఆశాభావం అంటే ఆశ లేకపోతే ప్రజలు ఏ రోజు కూడా రాజకీయ పార్టీ ఊరికే రాజకీయాలు చేయడానికి ఉంటది. దాంతో పాటు ఈ కుర్చీలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తాం. రావడానికి 100% మా కృషి మేము చేస్తున్నాం. ఎస్, కుర్చీలోకి రావడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పుడు బీజేపీతో ఎవరున్నారు, బీజేపీ ఎవరితో ఉంది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉందా, టీడీపీ జనసేన కలిసి పొత్తుల్లో వెళ్తున్నాయి అనేది ఉంది. మరి బీజేపీతో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ. ఏమండి, రాష్ట్రానికి అదంతా కూడా వేరీ అవుతా ఉంటాయి. మా పార్టీకి వచ్చేసరికి మీరు అన్నట్టు సరే, ఎన్డీఏలో జనసేన ఉంది, టీడీపీ జనసేన కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళ వైపు నుంచి ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. మా వైపు నుంచి ఆన్సర్ ఏంటంటే జనసేన మాతో ఉంది, అది ఎన్డీఏలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఏమైనా సరే జనసేన మా పైన లీడర్స్ తో టచ్ లో ఉన్నాను, వారు కూడా చెప్తున్నారు. టీడీపీ గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది మాకు సంబంధం లేదు. మా వరకు ఏంటంటే పొత్తులు అనేది పోటీ చేసేటప్పుడు అవసరమైన భాగస్వామ్యం. పని వరకు చేసుకుంటే పొత్తు పార్టీ పని చేసుకుంటే మేము ఖాళీ కూర్చుంటే మా పార్టీ ఖాళీ అయిపోతుంది. అది కాదు, ఈవేళ పుట్టిన పార్టీ కాదు, ఈవేళతో ఇది ఆగిపోయేది కాదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నేను 10 ఏళ్ళు అమెరికాలో చేసి వెనక్కి వచ్చి 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు ఫుల్ టైం పోయేస్తూ 2 times ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థిని. సో ఈవేళ నేను చెప్తున్నా, ఇలా వదిలితే నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళే పనిలో ఉన్నాం. ఫుల్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం ప్రజలతో మమేకవుతూ వాళ్ళ కోసం మంది ఎంతమంది ఉన్నా సరే అక్కడ బయట ప్రజల కోసం సిద్ధంగా ఉంటాం. మండే వస్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకోవడానికి ఉంటాం. ఎనీ టైం హాస్పిటల్కి అవసరం అయితే మా కార్యకర్తలు మేము రెడీగా ఉంటాం. మేమందరూ కూడా వాళ్ళకి సేవ చేయడానికి. ఓట్ల కోసం ఎప్పుడు ఎదురు చూడ, ఖచ్చితంగా కుర్చీలో కూర్చోవాలి, ఈ రాష్ట్రంలో సీఎం చేయాలని ఆశాభావంతో ఉంటాం. దానికోసం కృషి చేస్తాం. కానీ రాలేదని ఏ రోజు నిరాశ నిస్పృహతో మాత్రం ఆగిపోం మేడం. సో ఖచ్చితంగా కుర్చీలో కూర్చుంటామంటే దానికి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఒంటరిగా బరిలోకి దిగుతున్నారా, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు, ఎవరితో కలిసి మీరు ఎన్నికల్లో పోరాడుతున్నారు అనేది? అదే మీ ఇందాక చెప్పారండి, పొత్తు అనేది ఎలక్షన్స్ వచ్చిన టైంలోనే పొత్తుల మీద సీట్లు షేరింగ్ అనేది మాట్లాడతారు. ఈవేళ వరకు మా అలయన్స్ పార్ట్నర్స్ ఎక్కడున్నా ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తాం. అవసరం సపోజ్ పంచాయతీ నిధుల కోసం భాగస్వామి పార్టీలు ఎక్కడ కలిసి పనిచేయరు. పార్టీ నుంచి నిధులన్నీ పంపిన తర్వాత ఇప్పుడు కలిసి పనిచేస్తేనే కదండి ప్రజల యాక్సెప్టెన్సీ వచ్చేది. 990 పంపితే 350 కోట్లు ఖర్చు చేసేసారు. మళ్ళీ మిగిలి అడుగు పొడుగు ఏమైనా నిధులు ఉంటే ఇంకో 250 కోట్లు ఉంటే మళ్ళీ డిస్కమల్ లాసుల కోసం తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని దానికోసం నిన్న మొన్న చేస్తున్నాం. ఇలాంటి పంచాయతీ నిధుల మీద ఒక కార్యక్రమం చేస్తే పురంధేశ్వరి గారు కాల్ ఇస్తే స్టేట్ వైడ్ జనసేన కేటర్ కూడా మీరు కూడా రావాలని చెప్తే మాతో వచ్చి పాల్గొన్నారు కింద ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగాను. సో కానీ మా ఎవ్రీడే పనులు అంటారా, మా పనులు మేము చేసుకుంటాం, మా భాగస్వామ్య పక్షాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు.
పొత్తులు అనేది ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ టైంకి ఆలోచిస్తారండి. సో పుణ్యశ్రీ గారు ఒక ఆల్రెడీ డౌట్ పొత్తులో ఉన్నట్టుంది. ఉన్నారండి మీరు. జనసేన పార్టీ బీజేపీ పార్టీ పొత్తులో ఉంది ఆల్రెడీ. ఎలక్షన్స్ అప్పుడు కాదు, ఆల్రెడీ ఉన్నారని మీరు చెప్తున్నారు, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. నేనేమన్నా లేదని అయితే చెప్పానే కొత్తగా ఆంధ్ర అదే కదా చెప్పింది. మేము కలిసి ఉన్నాం, ఎక్కడైనా ధర్నాలు చేస్తే వాళ్ళు రమ్మంటే వాళ్ళతో పాటు జెండా పెట్టుకుని మాతో పాటు బట్ టీడీపీ పిలిస్తే కూడా జనసేన వెళ్తోంది కదా. టీడీపీ పిలవటం కాదు, స్వయాన పవన్ కళ్యాణ్ గారు 2024లో మేము తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాం అని చెప్పారు, బీజేపీతో అని చెప్పలా. ఇదేం లాజిక్కో తెలియదు. ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, మేము బీజేపీ తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నాం అని చెప్పారు, కానీ బీజేపీతో వెళ్తామని చెప్పలా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, మీ మిత్రపక్షం. అదే తప్పు. ఏమండి కవిత గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉందా? వారితో మాట్లాడుతూ ఉంటారు.